హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 58. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే పైనాపిల్ తీసుకుని ఒక మిక్సీ జార్లోకి అందులో కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock టైంలో అయితే ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది మెత్తగా మిక్సీ చేసుకుని అదంతా కూడా స్టెయిన్ చేసుకోవాలి. స్టెయిన్ చేసుకుని ఆ మిల్క్ అంతా కూడా కింద తీసుకుని వేస్ట్ అంతా కూడా తీసేసేయాలి. ఇంకా ఆ మిల్క్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే చియా సీడ్స్ కంపల్సరీ వాష్ చేసే వేస్తాను. ఆ వాటర్ స్టెయిన్ చేసేసి వేస్తాను. నేనేం సోక్ చేయలేదు, జస్ట్ వాష్ చేసేసి దీనిలో మిక్స్ చేస్తాను. అవి వాష్ చేసేసరికి అన్నీ దగ్గరగా అంటుకుపోతాయి. అవన్నీ కూడా ఇట్లా మిక్స్ చేసుకుంటే నీట్గా మిక్స్ అయిపోతాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నేను 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అయితే తీసుకున్నాను. మనం కావాలి అంటే నైట్ పెట్టుకుని మార్నింగ్ అయినా తీసుకోవచ్చు. నేను 5 o'clock పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. ఇంకా 9 o'clock అయితే నా బ్రేక్ఫాస్ట్లోకి తీసుకున్నాను. ఇంకా ఈరోజు ఇన్ఫ్యూజ్డ్ వాటర్కి అయితే నేను ఏం చేసుకున్నానంటే పైనాపిల్ ఇంకా చియా సీడ్స్తో అయితే చేసుకున్నాను. ఆల్రెడీ పైనాపిల్ కొంచెం ఉంది, ఇంకా అందుకని చెప్పేసి అదే ప్రిపేర్ చేసుకుందాం దాంతో అని చెప్పేసి గ్లాస్ జార్లోకి వాటర్ తీసుకున్నాను. అందులోకి కొంచెం జింజరు ఇంకా కొంచెం మింట్ అయితే యాడ్ చేశాను. ఇంకా చియా సీడ్స్ అవి కూడా వాష్ చేసినవే వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఫైనల్లీ కొంచెం సన్నగా చాప్ చేసుకున్న పైనాపిల్ అయితే యాడ్ చేసుకున్నాను. మనం ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఎలా అయినా చేసుకోవచ్చు డిఫరెంట్గా. ఈ రోజు అయితే నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇలా చేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుంటాను. ఇది కూడా మార్నింగ్ 6:30, 7 o'clock టైంలో చేసుకుంటాను. చేసుకుని నేను 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తాను కదా, 10:30 నుంచి 12:30 మధ్యలో ఈ వాటర్ అంతా కూడా ఫినిష్ చేసేస్తాను మార్నింగ్ టైము. ఇంకా తర్వాత లంచ్ తింటాను కాబట్టి లంచ్కి బిఫోర్ అంటే ఒక 1/2 hour బిఫోర్ నేను వాటర్ స్టాప్ చేసేస్తాను అనమాట. ఇవి ఒక 2 hours 3 hours అలా సోక్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా తర్వాత ఈ వాటర్ అయితే తీసుకుంటాను. ఈ రోజు అయితే నేను ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకున్నాను. ఒకరోజు ఒక్కొక్క విధంగా చేసుకుంటున్నాను నా అవైలబిలిటీని బట్టి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈరోజు మల్టీ మిల్లెట్ రైస్ అయితే చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నాను చెప్తాను. ఫస్ట్ నేను రెగ్యులర్గా వండుకునే ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటానో ఆ గ్లాస్లో కొంచెం బ్రౌన్ రైస్ అయితే తీసుకున్నాను. ఇంకా అందులోకి కొంచెము కొర్రలు అయితే తీసుకున్నాను. ఇంకా కొంచెం కీన్వా తీసుకున్నాను. నేను 3 మిల్లెట్స్తో చేసుకుంటున్నా. మరి మిల్లెట్స్ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు, అంటే ఎక్కువ వెరైటీస్ యాడ్ చేసుకోకూడదు. 3 కానీ 2 కానీ అలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ మిల్లెట్స్ యాడ్ చేసుకున్నా కూడా అంత అంటే మనకి సరిపడిన అన్ని న్యూట్రియంట్స్ కరెక్ట్గా అందవన్నమాట. అన్నీ కొంచెం కొంచెం వెళ్తాయి. అందుకని చెప్పేసి నేనైతే 3 మిల్లెట్స్ తీసుకున్నాను. అన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే సోక్ చేసి పెట్టుకోవాలి. ఇది కుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అవి కుక్ చేసుకునే టైంకి మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకుని మొత్తం అంతా కూడాను ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కుక్కర్లో చేసుకుని ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే మామూలుగానే దీనిలో చిన్న గిన్నె ఉంది నా దగ్గర, మట్టి పాత్ర. ఇంకా దానిలోకి అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోకి నేను గ్లాసు మిల్లెట్స్ తీసుకున్నాను కదా, గ్లాస్కి 2 glasses వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 2 glasses వాటర్ అయితే పోసుకోవాలి. మనం కుక్కర్లో పెట్టి కుక్ చేసుకున్నా కూడా 2 glasses వాటరే పడతాయి. కుక్కర్లో అయితే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. ఇంకా దీన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అంటే సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది, మరి హైలో కదా, ఎందుకంటే కొంచెం రైసే కదా, అందుకని నేను సిమ్లో పెట్టుకుని చేసుకుంటున్నాను. ఇది నేను ఇలా కుక్ చేసుకున్నాను. కావాలి అంటే కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు. చేసుకోవాలి అనుకున్నప్పుడు మిల్లెట్స్ని మనం కంపల్సరీ ఎక్కువసేపు అయితే సోక్ చేసుకోవాలి. మినిమం 6 hours అయినా సరే కంపల్సరీ సోక్ చేసుకోవాలి, లేకపోతే డైజెషన్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఇంకా నాదైతే మిల్లెట్ రైస్ కరెక్ట్గా కుక్ అయింది. చూసారు కదా, 2 glasses వాటర్ గ్లాస్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది, అంటే సరిపోతుంది. ఇంకా ఇది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కరెక్ట్గా కుక్ అయిన తర్వాత. ఇంకా ఈరోజు నాకు లంచ్లోకి వచ్చేసి మల్టీ మిల్లెట్ రైస్, దానిలోకి టమాటా ఎగ్ కర్రీ, కొంచెం కర్డ్ అయితే తీసుకున్నాను. ఇది నా ఆఫ్టర్నూన్ లంచ్. అయితే మిల్లెట్స్ ఎప్పుడు కూడా సోక్ చేసి తీసుకోవాలి, లేకపోతే చాలా డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి. అందుకని చెప్పేసి కంపల్సరీ మిల్లెట్స్ ఎప్పుడు కూడా మినిమం 6 hours అయితే సోక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి హెల్త్కి మంచిదే, కానీ కాకపోతే దాన్ని వండుకునే ప్రాసెస్ అంటే మనము సోక్ చేసుకుని కుక్ చేసుకునే ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి. మిల్లెట్స్ ఇంకో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కంపల్సరీ బాగా కుక్ అవ్వాలి. మిల్లెట్స్ బాగా కుక్ చేసినవి తీసుకోవాలి. సరిగ్గా కుక్ అవ్వకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇంకా 3 o'clock టైంలో ఒక గ్లాసు షుగర్ కేన్ జ్యూస్ అయితే తీసుకున్నాను ఈరోజు. ఇంకా 5 o'clock నా డిన్నర్ టైము. ఆ టైంలో అయితే యాక్చువల్గా ఈరోజు నేను వేరే రెసిపీ చేసుకుందాం అనుకున్నా, బట్ అదే టైంలో మా హస్బెండ్ వచ్చేసి అప్పుడే గ్రేప్స్ తీసుకొచ్చారు. అవి చాలా ఫ్రెష్గా అనిపించాయి. ఇంకా అందుకని చెప్పేసి ఆ గ్రేప్సే తీసుకున్నాను ఈరోజు నా నైట్ డిన్నర్లోకి. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.